ధాన్యం కొనుగోలు విషయంలో చెప్పడం జరుగుతుందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బట్టంల గ్రామంలో ధాన్యం కొనుగోలు ఇప్పటికీ పూర్తి కాలేదని, మరో 2-3 రోజుల్లో వర్షాలు ఉన్నాయని త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మీడియా ముఖంగా అధికారులను కోరారు. ఇప్పటికే వేములవాడ మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చివరి దశలో ఉన్నాయని, వట్టంల గ్రామంలో మాత్రం ఇంకా కొనుగోలు పూర్తి కాలేవని, త్వరితగతిన కొనుగోలును పూర్తి చేయాలని వారు కోరారు. జనరల్ అయిపోయి ఇది దగ్గర 1.5 month అవుతుంది. 45 కింద ఎట్లా వర్షానికి కొంచెం పదన ఆపుతాయి కదా. మండలం వట్టెంల గ్రామంలోని నీటి పరిస్థితిని ఇప్పటికీ నెల 15 రోజులకు ఎక్కువ అవుతుంది. అయినా కానీ ఇప్పటికీ కంప్లీట్గా వడ్లు అనేది కొనుగోలు చేయలేదు. ఇప్పటికీ చాలా జాప్యం జరుగుతున్నది. ఇది 2 గ్రామాలకు కలిపి ఒకటే బీట్ పెట్టారు. అందువల్ల కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది. తొందరగా ఇది ఖాళీ చేసే పరిస్థితి ఉంటే బాగుంటుంది. ఈ వడ్లు కూడా మొదట 42 కిలోల 600 గ్రాములు అనే లెక్కలో పెట్టారు. ఇప్పుడేమో 41 కిలోల 600 గ్రాములు అనే లెక్కలో పెట్టారు. ఇప్పుడేమో 42 దాకా చూపుతారు. మళ్ళీ ఏమన్నంటే రేట్ వస్తలేదని చెప్పేసి మళ్ళీ ఇబ్బందికి గురి చేస్తారు రైతులని. అధికారులు తొందరగా చొరవ చూపి ఇది పోయేటట్టు చూడాలి.